రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ కాంగ్రెస్ గవర్నమెంట్ లా తీసుకున్న విధానము. దానికి తోడుగా ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని డివిజన్లలో రేషన్ కార్డులు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా లింగోజిగూడలో 254 రేషన్ కార్డులకు ఈరోజు ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి. ఇది జస్ట్ స్టార్టింగే. అందరికి కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికి కూడా రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. అదేవిధంగా మా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎవరైనా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ల పైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేసేది లేదు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం తప్ప తప్పుదో పట్టించే ప్రయత్నం మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. పబ్లిక్ కి మరొక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరు కూడా డబ్బులు ఇస్తే రేషన్ కార్డు ఇప్పిస్తామన్న వాళ్ళపై కఠినమైన చర్యలుంటాయి. పబ్లిక్ కి నేను మరొకసారి చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇప్పియలేరు. అట్లా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎవరెవరికి రేషన్ కార్డులు ఇస్తామో కూడా రేపు జీహెచ్ఎంసీ ఆఫీస్ లో ఇది ఎంక్వైరీ అయిపోయిన తర్వాత సీరియల్ గా లిస్టు కూడా పెడతాం. ట్రాన్స్పరెన్సీ ఉంది. మీరు కావాల్సిన లిస్ట్ లో పేరు ఎత్తుకోండి. వాళ్ళకి ఎలిజిబులా లేదా అనేది కూడా మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.